బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి తొక్కిసలాట ఘటనతో బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే నేడు అనంతపురం వేదికగా జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రానున్న చిత్రమే డాకు మహారాజ్ సంక్రాంతి కానుక జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాల్సి ఉంది టీం భావించింది. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ వస్తున్నట్లు కూడా తెలిపింది. అయితే తిరుపతిలో జరిగిన ఘటన నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్ర బృందం అంతా ఎంతో బాధపడుతుంది. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడం సరికాదని భావిస్తున్నాం. బాధాతత్వ హృదయంతో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత గౌరవంతో నేడు జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం. ఈ సమయంలో మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం అందిస్తారు. యోగానంద్, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లాలో నేడు అంగరంగ వైభవంగా జరగాల్సిన డాకు మహారాజ్ తిరుపతి ఘటన దృష్ట్యా దాన్ని రద్దు చేసుకున్నట్టు కూడా చిత్ర వేడి తెలిపింది. అదే విధంగా భారీ ఏర్పాట్లు కూడా చేశారు. అనంతపురం నగరంలో అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా బాలకృష్ణ కటౌట్లు కూడా దర్శనం ఇస్తున్నాయి. భారీ ఎత్తున 60 నుంచి 70 అడుగులు కటౌట్లు కూడా ఏర్పాటు చేసి ఉంచారు. అయితే నిన్న రాత్రి 9 గంటల సమయంలో జరిగిన తిరుపతి తొక్కిసలాట చనిపోవడంతో దానికి సంబంధించిన ఈవెంట్ కూడా రద్దు చేసుకుంటాం. ఎంతో బాధాకరంగా ఉంది మాకు ఈవెంట్ రద్దు కావడం. అలాగే అదేవిధంగా తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇట్లా భక్తులు చనిపోవడం కూడా మాకు చాలా బాధ కలిసివేసింది అంటూ కూడా చిత్ర సంస్థ సితారా డేటాబేస్ కూడా తెలిపింది. అలాగే ఈ బాలకృష్ణ అభిమాన సంఘాల నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు భారీ ఎత్తున హాజరు కావాల్సి ఉంది. రాజమౌళి, నారా లోకేష్ కూడా చీఫ్ గెస్ట్ గా కూడా ఈ ఫంక్షన్ హాజరు కాదని తెలుస్తోంది. అయితే వీరంతా కూడా ఇప్పటికే ఏర్పాటు సిద్ధం చేసుకోగా హిందూపురం కూడా బాలకృష్ణ మరి కాసేపట్లో చేరుకునే అంశం ఉండేది. కాకపోతే గత రాత్రి దుర్ఘటన చోటు చేసుకోవడంతో వాళ్ళకు ఇప్పుడు ఇలాంటి సమయంలో వేడుక నిర్వహిస్తే బాగుండదు కాబట్టి ఆ వేడుక రద్దు చేసుకుంటూ మాట తెలుస్తుంది. అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యి పాసులు కూడా పంపిణీ చేసే సమయం ఇంకా ఇవాళ జరగడంతో దాన్ని పూర్తిగా రద్దు చేసుకోవడం తెలుస్తుంది. మరో మన మూవీ విజయం తర్వాత సక్సెస్ మీట్ కూడా నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు నిత్య. ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయి ఉండటంతో అభిమానులు కూడా నిరుత్సాహపడతారు. అయితే తిరుపతిలో జరగడంతో భక్తులకు ఇలా కావడంతో అభిమానులు కూడా సర్దుకోవడానికి తెలుస్తుంది నిత్య. సో యోగానంద్, మరి ఈవెంట్ మళ్ళీ పెట్టే అవకాశం ఉందా? మళ్ళీ పెడితే ఎప్పుడు పెడతారు? ఖచ్చితంగా ఈవెంట్ అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో కాక రాయలసీమలో బాలకృష్ణ ఫ్యాన్ బేస్ ఎక్కువ. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి అనంతపురం జిల్లాకి రాయలసీమలో కూడా ఫ్యాన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మరొకసారి ముఖ్యంగా మూవీ రిలీజ్ అయ్యి విజయం సాధించిన తర్వాత సక్సెస్ మీట్ నిర్వహించే విషయంలో కూడా టీం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైతే ఇక్కడ క్యాన్సిల్ అయిందో అదే ప్రదేశంలో కూడా ఈ సక్సెస్ మీట్ నిర్వహించి ఘనంగా నిర్వహించాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. నాగవంశీ నిర్మాత నాగవంశీ ఈ విషయం పట్ల చాలా దుర్ఘటన ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. అన్ని కూడా ఏర్పాట్లు తీసుకుంటాం. తిరుపతిలో ఇలా జరగడంతో మనకు కూడా చాలా బాధగా ఉంది. పుణ్యక్షేత్రంలో ఇలా జరగడం అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మీకు కానుకగా సక్సెస్ మీట్ కూడా నిర్వహించే యోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అనంతపురంలో ఫ్యాన్ బేస్ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం వీరందరికీ కూడా నిరుత్సాహపరచకుండా అందరినీ కూడా ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా సక్సెస్ మీట్ నిర్వహిస్తామంటూ కూడా అభిమానులకు సంక్రాంతి కానుకగా మరో గిఫ్ట్ ఇవ్వబోతున్నామంటూ కూడా నిర్మాత నాగవంశీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది నిత్య. సో యోగానంద్, ఇవాళ లోకేష్ పవన్ కళ్యాణ్ టూర్లు కూడా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. మరి దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఖచ్చితంగా బాలకృష్ణ సినిమాలు అంటే లోకేష్ ఖచ్చితంగా ఆయన ఇప్పుడు కూడా బాలకృష్ణ గురించి తన మామ గురించి కానీ మామ కాకముందు కూడా బాలకృష్ణ గారి ఆయన ఫ్యాను. అదే విధంగా ఈ రోజు లోకేష్ పర్యటన కూడా అనంతపురం జిల్లాలో ఉండేది. సాయంత్రం 4 గంటలకు పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక రోడ్డు మార్గం కదా కాన్వాయ్ తో కూడా డాకు మహారాజ్ ఈవెంట్ కూడా రావాల్సి ఉంది. అయితే రాత్రి తిరుపతి దుర్ఘటన దృష్ట్యా ఆయన కూడా నిర్ణయం తీసుకోవాల్సి తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ పర్యటన కర్నూలులో ఉండేది. ఆయన కూడా ఈ పవన్ కళ్యాణ్ పర్యటన కూడా పూర్తిగా కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇద్దరు పర్యటనలు కూడా ఇవాళ తిరుపతిలో ఉండే అవకాశం ఉంది. అలాగే రాజమౌళి సినీ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా డాకు మహారాజ్ కి ఈవెంట్ కు ప్రత్యేక గెస్ట్ గా కూడా ఆయన రానున్నారు. అయితే ఈ ఈవెంట్ రద్దు దృష్ట్యా అందరూ కూడా హైదరాబాద్ కి పరిమితమైనట్టు తెలుస్తుంది నిత్య. అయితే యోగానంద్, బాలకృష్ణకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఫ్యాన్స్ ఏమంటున్నారు? వాళ్ళ రియాక్షన్ ఏంటి?
అయితే మొదటిగా రాత్రి 9 గంటల వరకు కూడా ఈవెంట్ ఉంటుంది అనుకుంటే ఉన్నారు. అప్పటికే పాస్లన్నీ కూడా పంపిణీ ప్రక్రియ కూడా చేపట్టారు. అయితే ఒక్కసారిగా ఉదయం లేచి ఈ దుర్ఘటన వార్త, తిరుపతి దుర్ఘటన వార్త విన్న వెంటనే అభిమానులంతా కూడా ఎంతో కలిసిపోయారు. ముఖ్యంగా బాలకృష్ణ కూడా ఎంతో దైవభక్తి ఎక్కువ కాబట్టి ఆయన దైవ ఎప్పుడు కూడా నిత్యము శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న, అనవరం సత్యన్న కూడా ఇప్పుడు కొలుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఇలా జరగడంతో తీవ్ర బాధలో కూరుకుపోయాడని తెలుస్తుంది. అభిమానులు కూడా ఈ విషయం తెలపాలని అనంతపురం జిల్లా విమాన సంఘం అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్కి, అలాగే ఎన్బికే ఫ్యాన్స్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం తెలియజేశాడు. దీంతో వారంతా కూడా ఏదైతే స్థలం ఉందో ఈవెంట్ జరగాల్సిన స్థలం ఉందో ఆ స్థలానికి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పుడే ఆ ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ బాలకృష్ణ ఆవేదనతో ఉన్నాడు ఇలా జరగడం పట్ల. ఇలాంటి సమయంలో ఇలా బాధలో ఉన్న సమయంలో ఈవెంట్ జరగడం ఎంత మాత్రం మంచిది కాదు అని ఈవెంట్ రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో అభిమానులంతా కూడా బాలకృష్ణ మాట కట్టుబడి ఉండారు కాబట్టి వారంతా కూడా తిరుపతి దుర్ఘటన పట్ల ఎంత బాధ చెంది వారు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. నిత్య రైట్ ఆనంద్, థ్యాంక్ యూ. నేడు అనంతపురం వేదికగా జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రానున్న చిత్రమే డాకు మహారాజ్ సంక్రాంతి కాన్పుగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని టీం భావించింది. అయితే ఆ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ కూడా వస్తున్నట్లు కూడా తెలిపింది. అయితే తిరుపతిలో జరిగిన ఘటన నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. అయితే తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్ర బృందం అంతా ఎంతో బాధపడుతుంది. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. సో దీనికి సంబంధించి ఒక బైట్ ఉంది, అది చూద్దాం ఇప్పుడు. ఇవాళ 3 హ్యాట్రిక్ విజయాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, అలాగే పొలిటికల్ పరంగా 3 సార్లు మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో 3 సార్లు హ్యాట్రిక్ విజయాలతో సాధించి బాలకృష్ణ గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకి రాజకీయ వేదికలకి అనంతపురంకి వచ్చారు. కానీ తన 50 ఏళ్ళ సినీ జీవితంలో ఒక సినిమాకు సంబంధించిన వేడుక ఎన్నడూ ఇక్కడ జరగలేదు. ఫస్ట్ టైం బాగా జరపాలని భారీ ఎత్తున మేము అన్నీ ఏర్పాటు చేసాం. దానికి ముఖ్య అతిథిగా నారా లోకేష్ గారిని పిలుచుకొని ఒక పండుగలాగా అనంతపురం ప్రజలు అనంత ప్రజల యొక్క అభిమానాన్ని ప్రపంచానికి చూపించాలని ఎంతో తాపత్రపడి ఎందరం ఎన్నో ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఉదయాన్నే కార్యక్రమాన్ని రెడీ చేసుకునే సమయంలో ఆ కలియుగ దైవం శ్రీనివాస స్వామి దైవం కోసం ఆయన దర్శనం కోసం వెళ్ళిన భక్తులు ఎప్పుడు జరగలేదు అలాగా అంతమంది భక్తులు చనిపోవడంతో బాలకృష్ణ గారి గురించి మీకు తెలుసు, ఆయనకి దైవభక్తి ఎక్కువ, చాలా దైవభక్తి. ఆయన ఎప్పుడు ఉదయం లేస్తానే ఆ లక్ష్మీనరసింహ స్వామిని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని, శ్రీశైలం మల్లికార్జున దర్శనం టైంలో ఇంతమంది ప్రాణాలు అనేది వాళ్ళు ఆ దైవ సన్నిధికి చేరడంతో ఇక్కడ పండుగ జరుపుకోవడం ఏమాత్రం సబబు కాదని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అక్కడ వాళ్ళందరికీ జరిగిన దానికి ఇక్కడ వేడుక చేసుకునే ఆనందం సమయం కాదు. ఇలాంటి వేడుకలు ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే గత వారం రోజులుగా డిఎస్పీ గారు కావచ్చు, ఎస్పీ గారు మిగతా అన్ని వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున సెక్యూరిటీ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా, తొక్కిసాలు జరగకుండా భారీ ఎత్తున మార్కెటింగ్ శ్రేయస్ వారు అందరూ నిర్వహించారు. మేమందరం ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేసుకున్నాం. అన్నీ జరుగుతున్న సమయంలో బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని చాలా బాధపడుతూ వాళ్ళు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ భవిష్యత్తులో ఇంకొక కార్యక్రమం ఇక్కడ చేసుకుందామని కూడా ఆయన చెప్పారు. కాకపోతే అంత జరిగిన ఈ సమయంలో ఈ ప్రోగ్రామ్ని పూర్తిగా, అంటే ఇది పోస్ట్ పోన్ కూడా కాదండి, ఇది పూర్తిగా ఈ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ని అనంతపురంలో రద్దయింది. ఇంకొకసారి అనంతపురంలో ఇంకొక వేదిక జరుగుతుందని మన జిల్లా ప్రజలు ఆశిద్దాం. కాకపోతే ఆయన రాక కోసం చాలామంది కోట్లాది మంది అభిమానులు ఎదురు చూశారు. టీవీలో చూడొచ్చని, ఇక్కడ లైవ్లో చూడొచ్చని, కుటుంబ సభ్యులు ఫ్యామిలీతో రావాలని ఎంతో అన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకుని వస్తున్నారు. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు కూడా ఇక్కడికిప్పుడే మీరు ఆగిపోయి
దగ్గర నుంచి అక్కడే మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేసి ఇది పూర్తిగా రద్దయింది, ఇలా రద్దయిందని మీకు తెలియజేయడానికి ఈరోజు నాకు నిజంగా బాధాకరం. కాకపోతే అక్కడ జరిగిన ప్రాణ నష్టం కంటే ఈ వేడుక పెద్దదేం కాదు అని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరోసారి మన అనంతపురంకి అవకాశం వస్తుంది. పూర్తిగా రద్దయింది, దయచేసి అందరూ గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. బాలకృష్ణ నేడు అనంతపురం వేదికగా జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రానున్న చిత్రమే డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. అయితే ఈ నేపథ్యంలో అనంతపురంలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని టీం భావించింది. అయితే ఆ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ కూడా వస్తున్నట్లు తెలిసింది. అయితే తిరుపతిలో జరిగిన ఘటన నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఫోకస్ పెట్టింది. అయితే తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్ర బృందం అంతా ఎంతో బాధపడుతుంది. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడం సరికాదని భావిస్తున్నాం. బాధాతత్వ హృదయంతో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత గౌరవంతో నేడు జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది.